ఎవరైనా దూరంగా ఉంటే దయచేసి లోపలికి వచ్చేయమని చెప్పండి. మన క్లాసులోకి వెళ్ళే ముందు లేదా మన హిస్టరీ క్లాసులోకి వెళ్ళే ముందు చిన్న ప్రకటన. ఇక సుమారు మనకు 2 వారాలు మాత్రమే ఉంది నేషనల్ బైబిల్ సెమినార్కి. ఈ వారం కాక ఇంకా వచ్చే వారం అయిపోతే ఇంకా ఒక్క వారం ఉంటుంది మనకి. దాని కొరకు ఎవరెవరు ఏ కమిట్మెంట్లు ఇవ్వాలో, ఎవరెవరు ఏ ప్రామిస్లు చేయాలో, ఎవరెవరు ఏ విధి విధానాలు ఏంటో మనం మొన్న 16వ తారీఖున గెట్ టుగెదర్లో నిర్ణయించుకున్నాం. బాధ్యత కలిగిన వారు కొందరు వచ్చారు, బాధ్యత లేని వారు ఎగ్గొట్టారు. అది మీకు దేవునికి సంబంధించినది, అది మీరే దేవునికి లెక్క చెప్పుకోండి. ఇది మా పని కాదనుకుంటే అది మీ ఇంకిత జ్ఞానాన్ని వదిలేస్తున్నాను. బైబిల్ ఎలా ఉంది, అందరూ సొంత కార్యాలు చూసుకునే బ్యాచ్ ఒకరు ఉంటే క్రీస్తు కార్యాల కోసం చూసే తిమోతి లాంటి వారు అక్కడక్కడ ఉంటారట. ఆ తిమోతి జాబితాలో ఉన్నారు, తిరిగే జాబితాలో ఉన్నారో మీ విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను. రెండవది, ఒకవేళ రాలేకపోయినా మీ పరిస్థితులు దేవుడు ఎరుక. ఈ నేషనల్ బైబిల్ సెమినార్ అనేది చాలా ఆర్థికపరమైన భారంతో కూడుకున్నది. ఇప్పటికే చాలామంది సహోదరులు సహకరిస్తున్నారు, ఇప్పటికే నాకు ఫోన్పే చేస్తున్నారు. ఆ నెంబర్కి ఇంకా ఎవరైనా చేయాలనుకుంటే మీకు టైం ఉంది. సుమారు జనవరి 10వ తారీఖు వరకు మీ అందరికీ ఆర్థికంగా సహకరించడానికి టైం ఉంది. లోపు మీరు ఆలోచించుకోండి. ఏదైనా సహకరించాలనుకుంటే మీ గతించిన వారం నేను చెప్పాను నెంబర్ మరలా మీకు చెప్తున్నా, ఒకసారి నోట్ చేసుకోండి. 7794021991 7794021991. ఈ నెంబర్కి మీరు ఎవరైనా అమౌంట్ పంపించాలనుకుంటే ఈ నెంబర్కి చేయండి. ఒకవేళ కింద 4 నెంబర్లు ఉన్నాయి. మా పాంప్లెట్ ఏదైతే మేము అనౌన్స్ చేసామో దాని మీద ఫస్ట్ నెంబర్ ఇదే అనౌన్స్ చేసింది ఉంటుంది, నా పేరు మీద. రెండవది తమ్ముడిది ఉంటుంది, సురేష్ది. మూడవది శ్రీకాంత్ గారిది. నాలుగవది దొడ్డప్రసాద్ గారిది. ఈ నలుగురిలోకి మీరు ఎవరికి చేసినా రికార్డెడ్గా ఒక స్క్రీన్ షాట్ మాలో ఎవరో ఒకరికి పంపించండి. ఎందుకంటే ఎవరు చేస్తున్నారో వాళ్ళ పేర్ల మీద మేము ఆల్రెడీ ప్రేయర్లో ఈ సహకారులందరి పేర్లు మేము జ్ఞాపకం చేసుకుంటాం, అది మర్చిపోవద్దు. రెండవది, ఈ నేషనల్ బైబిల్ సెమినార్ కొరకు ఆ రోజు నేను చేయాల్సిన ప్రకటన ఒకటి మర్చిపోయాను. ఒకవేళ ఎవరికైనా ఈ భారం కలుగుంటే ఈ చిన్న పని అన్న చేయండి. తమ్ముడు స్క్రీన్ మీద చూపిస్తాడు చూడండి. సుమారు మనం ఒక రూట్ మ్యాప్ వేసాం. విజయవాడ దగ్గర నుంచి ఏలూరు, ఏలూరు దగ్గర నుంచి తాడేపల్లిగూడెం, తాడేపల్లిగూడెం దగ్గర నుంచి ఇటువైపుకి వస్తే హైవే మీదుగా కొవ్వూరు, కొవ్వూరు నుండి మన రాజమండ్రి. ఇది ఒక జోన్. ఈ జోన్ మొత్తానికి ఫ్లెక్స్లతో పబ్లిసిటీ చేసే ఒక టీం కావాలి. లేదా ఆ స్థానిక ప్రాంతాలు ఇప్పుడు నేను చెప్పిన ఏరియాస్లో ఎవరైనా ఈ లైవ్లో ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటే దయచేసి మీరైనా మా వాట్సాప్కి హాయ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా మీరు చర్య తీసుకుని లేదా మీరు బాధ్యత తీసుకుని ఒక ఫ్లెక్స్ అనేది అలా కట్టగలిగితే, ఆల్రెడీ సహోదరులు కడుతున్నారు. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో కౌతాలం, అలాగే సరర్దర కాటన్ బ్రిడ్జ్ పైన ఆల్రెడీ పబ్లిసిటీ చేస్తున్నారు. మీరు కూడా మీ ప్రాంతాల్లో అలా పబ్లిసిటీ మీరు చేయాలనుకుంటే మీరు ఏ సైజు ఫ్లెక్స్ కావాలో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అది 8x6, 10x20, 20x10 లేదా ఇంకా రకరకాల సైజులు ఉంటాయి. ఆ సైజులు మీకు కావాలంటే మేము ఫార్వర్డ్ చేస్తాం. అలా ఏ ఏ ప్రాంతాల్లో ఉన్న తమ్ముళ్ళు ఈ వాక్యం సత్యం ఫాలో అవుతున్న వాళ్ళు వాళ్ళ బాధ్యతగా వాళ్ళ ఏరియాలో ఫ్లెక్స్లలో నిలబెడుతున్నారు. అది పబ్లిసిటీ అంటే ప్రజలు అడుగుతున్నారు, తెలుసుకుంటున్నారు. దానికొక మీరు సహకరించిన వారు అవుతారు. ఇంకేం రోజులు లేదు, గట్టిగా ఉంటే తిప్పి కొడితే 2 వారాలు ఉంది. ఈ 2 వారాల్లో బాధ్యత తీసుకోవాలంటే తీసుకోండి. ముఖ్యంగా ఈ రాజమండ్రి నానుకొని చాలా పబ్లిసిటీ చేయాల్సి ఉంది. దానికి సహకరించండి. దానికి చాలా ప్లాన్స్ ఉన్నాయి. నాకు మీటింగ్స్లో రామం లేకుండా తిరుగుతున్నాను. కొంతమంది ఇదే పని మీద ఉన్న కొంతమంది అన్నలు ఉన్నారు. వాళ్ళు మీరు కాంటాక్ట్ అవుతే ఖచ్చితంగా ఈ పనులన్నింటిలో మీరు కూడా పాలుబొంపులు పొందిన వారు అవుతారు. ఇక మూడవది, ఇంతకు మించిన పెద్ద షెడ్ ఒకటి రేపు మనం రెడీ చేస్తున్నాం నేషనల్ బైబిల్ సెమినార్కి. సుమారు 150 అడుగులు పొడవు, 40 అడుగులు అంటే ఇది 40, ఇంకొక మనం అటు ఇటు కలిపితే సుమారు 60 అడుగులు ఎడల్పు. ఇంత పెద్ద వర్క్ అంటే 40 షెడ్ అయితే ఇంకా దాని పొడవు వస్తుంది. 60 నుంచి 70 అడుగులు ప్లానింగ్ చేసిన ఒక షెడ్ ఒక ఫామ్ చేయబోతున్నాం. ఈ షెడ్ వర్క్ అనేది కొంచెం మాస్ వర్క్, అది రేపు నుంచి దాన్ని స్టార్ట్ చేస్తున్నారు. దాన్ని కూడా సహకరించాలనుకుంటే రేపు మనకి ఎక్కడైతే సెమినార్ జరుగుద్దో ఆ గ్రౌండ్లో ఈ వర్క్ స్టార్ట్ అవుద్ది.
రేపటి నుంచే సెమినార్ పనులు స్టార్ట్ అవుతున్నాయి. భోజనాలు అక్కడ ఉంటాయి, కార్యక్రమాలన్నీ అక్కడే జరుగుతాయి, వంట వార్పు కార్యక్రమాలన్నీ అక్కడే వండేవాళ్ళు ఉంటారు. సహకరించాలి. ఈ 2 వారాలు పని చేయాలనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. ఇవి ముఖ్యమైన ప్రకటనలు. ఇంకా దీని కూర్చిన లేదు, మేము ఇంకా పని చేయాలనుకుంటున్నాం, శారీరకంగా మేము కూడా జాయిన్ అవ్వి ఏదో ఒక సెక్షన్లో మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నాం అనుకుంటే 10వ తారీఖు ఉదయం లేదా 10వ తారీఖు మధ్యాహ్నం కల్లా మీరు ఖచ్చితంగా అక్కడ ఉంటే ఏదో ఒక డిపార్ట్మెంట్లోకి, ఏదో ఒక సెక్టార్లోనికి మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాం. అది 10వ తారీఖు కల్లా మీరు రావాలి. ఇన్ని పనులు ఉన్నాయి, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. నెక్స్ట్ వీక్ కల్లా నేను మీకు అనౌన్స్ చేస్తాను. ఇది మనసును కేంద్రీకరించండి.